నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. అక్కడ ఏ నిమిషానికి ఏం జరుగునో చెప్పలేం. ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో ఊహించలేం. ఏ క్షణాన లే ఆఫ్ అంటారో అన్న భయం వెంటాడుతూనే ఉంటుంది. అగ్రరాజ్యంలో ఉద్యోగులకు దినదిన గండంగా ఎందుకు మారింది? ఇంతటి దయనీయ పరిస్థితులకు కారణమేంటి? అమెరికాలో భారతీయ టెక్కీల సంగతేంటి? మున్ముందు మరీ ఘోరంగా ఉంటుందా? కొలువులు పీకేస్తున్న కోతల రాజ్యంపై స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఏ రోజు మెయిల్ వస్తుందో తెలియదు. ఎవరు ఎప్పుడు ఇంటికి పోవాల్సి వస్తుందో చెప్పలేరు. గత ఏడాది 7 లక్షల ఉద్యోగాలు పోయాయి. ఈ ఏడాది ఆ రికార్డులు బద్దలవుతాయని అంటున్నారు. ఈ ఏడాది మొదటి నెల పూర్తి కాకుండానే 11,000 ఉద్యోగాలు పోయాయి. అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగులకు కష్టకాలం ఎందుకు వచ్చింది? అమెరికాలో భారీగా ఉద్యోగాల కోత, ఆందోళనలో భారతీయ టెక్కీలు, దినదిన గండంగా అమెరికాలో ఉద్యోగాలు ఊడుతున్నాయి. 1-2 కాదు, ఏటా లక్షల్లో ఉద్యోగాలు పోతున్నాయి. ఖర్చులు తగ్గించుకోవడానికి సిబ్బంది చేతిలో బూస్టింగ్ లెటర్స్ పెడుతున్నాయి కంపెనీలు. భూతల స్వర్గం లాంటి అగ్రరాజ్యంలో వేతన జీవులు దినదిన గండం లాంటి పరిస్థితిలో పడుతున్నారు. కొన్నాళ్ళ క్రితం వరకు ఐటీ జాబ్ అంటే లైఫ్ సెట్ అనుకునేవారు. ఓ 2 సార్లు ఆన్ సైట్ వెళ్ళొచ్చేస్తే జీవితానికి ఓ భరోసా వచ్చేస్తుందనుకునేవారు. ఇక గ్రీన్ కార్డు వచ్చేసిందంటే వెనక్కి చూసుకోవాల్సిన పనే లేదనుకునేవారు. కానీ సీన్ మారిపోయింది. గత కొన్నేళ్లుగా తిరోగమనం నడుస్తోంది. అమెరికాలో ఉద్యోగ భద్రత అనే మాటకు అర్థం లేకుండా పోతోంది. ఐటీ రంగం ఒక్కటి కాదు, అన్ని రంగాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అన్ని రంగాల ఉద్యోగుల మెడపై లే ఆఫ్ కత్తి వేలాడుతోంది. అమెరికా ఆర్థిక పరిస్థితే దీనికి కారణం. ఈ అనిశ్చితంలో కంపెనీలు ఆర్థిక భారం తగ్గించుకోవడానికి ప్రాధాన్యమిస్తున్నాయి. చాలా కంపెనీలకు ఉద్యోగుల జీతాల చెల్లింపు భారంగా మారుతోంది. దీంతో వారిని వదిలించుకోవడానికి లే ఆఫ్లు ప్రకటిస్తున్నాయి. 2023లో ఉద్యోగాల్లో కోతలు భారీగా నమోదయ్యాయి. 7,21,000 మంది ఉద్యోగులను తొలగించాయి అమెరికా కంపెనీలు. అంతకుముందు ఏడాదితో పోల్చితే ఇది రెట్టింపు. 2022లో 3,62,000 మందికి కొలువులు పోయాయి. మెటా, అమెజాన్ లాంటి టెక్ దిగ్గజాలే 1,50,000 మందికి పైగా ఉద్యోగుల్ని ఇంటికి పంపించేశాయి. గతేడాది 7 లక్షలకు పైగా ఉద్యోగాలు పోతే ఈ ఏడాది పరిస్థితి అంతకంటే దారుణంగా ఉంటుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఏడాది అన్ని కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవాలనే కృత నిశ్చయంతో ఉన్నాయి. దాంతో లే ఆఫ్లు పెరగడంతో పాటు కొత్త రిక్రూట్మెంట్లు కూడా తగ్గిపోయాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సంస్థల విలీనాలు, వనరుల క్రమబద్ధీకరణ లాంటి కారణాలతో టెక్నాలజీ రంగంలో ఉద్యోగాల్లో కోతలు అధికంగా ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతేడాది రిటైల్ రంగంలో కూడా పెద్ద సంఖ్యలో ఉద్యోగులు కొలువులు కోల్పోయారు. దాదాపు 80,000 మంది చేతిలో బూస్టింగ్ లెటర్ పెట్టి ఇంటికి పంపించేశాయి కంపెనీలు. స్టోర్ల మూసివేత, దివాలా కూడా ఉద్యోగుల తొలగింపుపై ప్రభావం చూపుతోంది. ఇక ఆసుపత్రులు, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థల్లో దాదాపు 60,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇది అంతకు ముందు ఏడాదితో పోలిస్తే దాదాపు రెట్టింపు. అలాగే 2023లో 34% కంపెనీలు ఉద్యోగులకు బోనస్ ఇవ్వలేదు. అమెరికా ఆర్థిక వ్యవస్థలోని అనిశ్చితికి తాజా పరిస్థితులు తోడయ్యాయి. కొన్ని పెద్ద సంస్థలు కూడా దివాళా తీశాయి. కీలక స్టోర్లు మూతపడ్డాయి. టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరిగింది. దీంతో ఉద్యోగుల తొలగింపు అనివార్యమవుతోంది. అమెరికాలో ఉద్యోగుల తొలగింపు 2022తో పోలిస్తే 2023లో 98% పెరిగాయని ఛాలెంజర్, గ్రే అండ్ క్రిస్మస్ సంస్థ తాజా నివేదిక చెప్తోంది. ద్రవ్యోల్బణం లాంటి అంశాలతో అగ్రరాజ్యం అమెరికా వణుకుతోంది. ముఖ్యంగా జాబ్ మార్కెట్పై వీటి ప్రభావం ఎక్కువగా పడినట్లు నివేదికలు చెబుతున్నాయి. చిన్న స్టార్టప్స్ నుంచి బడా టెక్ కంపెనీలు ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నాయి. దీంతో 2024 జాబ్ మార్కెట్ మరింత దారుణంగా తయారయ్యే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. అధిక వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం దారుణంగా దెబ్బతీస్తున్నాయి. ఈ రెండింటి దెబ్బకు కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ద్రవ్యోల్బణం, ఫెడరల్ వడ్డీ రేట్ల పెంపు పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు లేని నేపథ్యంలో ఈ ఏడాది కూడా ఉద్యోగాల ఊచకోత కొనసాగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. 2024లో అమెరికాలో నిరుద్యోగిత రేటు భారీగా పెరుగుతుందని కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ రిపోర్టు ఇప్పటికే తేల్చి చెప్పింది. ఈ నివేదిక ప్రకారం ప్రస్తుతం ఉన్న 3.9% నిరుద్యోగిత రేటు 2024లో 4.4%కి పెరుగుతుందని అంచనా. అంటే మిలియన్ల మంది అమెరికన్లు తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు అమెరికాలో సుమారు 19 లక్షల మంది నిరుద్యోగ ప్రయోజనాలను పొందుతున్నారు. రానున్న రోజుల్లో లక్షల్లో ఈ సంఖ్య పెరగనున్నట్లు సమాచారం. అయితే 2024లో అమెరికాలో ద్రవ్యోల్బణ రేటు సుమారు 2.1%కి తగ్గుతుందని యుఎస్ కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ అంచనా వేసింది. ఫెడ్ లక్ష్యం కూడా 2%కి చేరువలో ఉన్నట్లు తెలుస్తోంది. అనుకున్న విధంగానే 2024లో అమెరికాలో ఆర్థిక మాంద్యం వచ్చినా ఆర్థిక వ్యవస్థ పెద్దగా దెబ్బతినే అవకాశం లేదని కొందరు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
కానీ వాస్తవం అంత తేలిగ్గా ఉండే పరిస్థితి కనిపించటం లేదు. పెరుగుతున్న లే ఆఫ్లో కొత్త సంవత్సరం మొదలైన ఉద్యోగాల కోతను చూస్తే కంపెనీల పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ద్రవ్యోల్బణం, ఫెడరల్ వడ్డీ రేట్ల పెంపు పరిస్థితుల్లో మార్పులేని నేపథ్యంలో ఈ ఏడాది కూడా ఉద్యోగాల ఊచకోత కొనసాగే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. గతేడాది ఉద్యోగాలు కోల్పోయిన 7 లక్షల మందిలో 1.68 లక్షల మంది అమెజాన్, గూగుల్, మెటా వంటి దిగ్గజ సంస్థలకు చెందిన వారే. 2022తో పోలిస్తే 2023లో ఈ సంస్థల్లో ఉద్యోగాలు కోల్పోవటం 73% ఉంది. 2023లో అమెజాన్ 16,000కు పైగానే ఉద్యోగుల్ని తొలగించింది. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ 12,000 మందిని, మైక్రోసాఫ్ట్ 11,000 మందికి పైగా ఇంటికి పంపింది. మెటా 10,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. మరో కీలకంశం ఏంటంటే 22 ఏళ్ల తర్వాత ఒకే ఏడాదిలో 1.6 లక్షల మంది ఉద్యోగుల్ని అమెరికా టెక్ కంపెనీలు తీసియటం ఇదే తొలిసారి. అమెరికాలో ఉద్యోగాల కోత అంటే దాని ప్రభావం భారత్పై ఖచ్చితంగా పడుతుంది. ఉద్యోగ వీసాలపై అమెరికాకు వెళ్లిన వారు సైతం పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోతున్నారు. బ్లూంబెర్గ్ నివేదిక ప్రకారం 2022 నవంబర్ నుంచి 2023 జనవరి నడుమ అమెరికాలో 2 లక్షల మంది ఉద్యోగులపై వేటు పడగా అందులో 80,000 మంది భారతీయ ఐటీ ఉద్యోగులు ఉన్నట్లుగా చెబుతున్నారు. భారత్లోనూ టెక్ కంపెనీలు 2022లో 30,000 మందిని, 2023లో 28,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. మొత్తంగా అగ్రరాజ్యంలో ఉద్యోగాల కోతల విషయం రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో అని ఆందోళన పెరుగుతోంది. మరీ ముఖ్యంగా ఐటీ నిపుణులుగా అమెరికాలో అడుగుపెట్టిన భారతీయుల ఆశలు పేక మేడల్లా కూలుతున్నాయి. ఉద్యోగులను తొలగించుకొని ఖర్చులను తగ్గించుకునే ప్రక్రియలు కంపెనీలు ఉండటంతో వేలు, లక్షల సంఖ్యలో భారతీయులు రోడ్డున పడుతున్నారు. ఇలా ఉద్యోగం కోల్పోయిన భారతీయులు, వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న సంక్షోభం తీవ్రంగా మారుతోంది. యువకులుగా, ఉద్యోగులుగా అమెరికాలో అడుగుపెట్టిన వారిది ఒక సమస్య అయితే, వారి సంతానంగా అక్కడే పుట్టి పెరిగిన పిల్లల పరిస్థితి మరింత పెద్ద సమస్యగా మారుతోంది. తల్లిదండ్రులు ఉద్యోగం కోల్పోతే తమ పరిస్థితేంటనే భయాందోళనలో భారతీయ సంతతికి చెందిన యువత ఉంది. ప్రపంచానికి పెద్దన్న అమెరికా. అమెరికాకు ఎలాంటి సమస్య వచ్చినా అది ప్రపంచానికి సమస్యే. ఆర్థిక మాంద్యం, అధిక వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, పడిపోతున్న కొనుగోలు శక్తి. కొన్నేళ్లుగా అమెరికా ఆర్థిక వ్యవస్థ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. అమెరికా కంపెనీలన్నీ నష్టాలను తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. దీనికోసం ఖర్చు తగ్గించుకుంటున్నాయి. నిర్దాక్షిణ్యంగా ఉద్యోగుల్ని ఇంటికి పంపించేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాకు వెళ్లే మన స్టూడెంట్స్ పరిస్థితి డాలర్ డ్రీమ్స్ ఇప్పటివి కావు. అమెరికా అంటే అవకాశాలకు అడ్డా అని, భూతల స్వర్గం అని పిలుచుకుంటాం. కానీ అలాంటి పరిస్థితి ఫ్యూచర్లో ఉండే ఛాన్స్ కనిపించటం లేదు. అమెరికాలో ఉద్యోగాలు పోయి రోడ్డున పడేవాళ్లు లక్షల్లో కనిపిస్తున్నారు. ఈ సంఖ్య ఏటా పెరుగుతోంది. 2008లోనే మొదలైన ఈ సమస్య కరోనా తర్వాత మరింత ఉధృతమయ్యింది. ఇప్పుడు మరింత పెరుగుతోంది. అగ్రరాజ్యం అమెరికాలో కార్పొరేట్, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో అనే టెన్షన్ పట్టుకుంది. కరోనా కాలంలో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉద్యోగుల తొలగింపు జరిగింది. 2022వ ఏడాదితో పోలిస్తే 2023లో ఉద్యోగాల కోత భారీగా పెరిగింది. 2024లో ఇంతకంటే దారుణంగా ఉంటుందని చెప్తున్నారు పరిశీలకులు. అమెరికా 2008లో భారీ ఆర్థిక మాంద్యాన్ని చూసింది. నాటి నుంచి నేటి వరకు దాని తాలూకు మూలాలు ఇంకా కొనసాగుతున్నాయి. పెట్టుబడిదారీ వ్యవస్థలో వస్తున్న కుదుపుల కారణంగానే అమెరికాలో ఉద్యోగాల కోత ఏర్పడుతుందని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు స్టార్టప్స్ నుంచి దిగ్గజ టెక్ సంస్థల వరకు ప్రభావం చూపిస్తున్నాయి. దీంతో ఉద్యోగులు గత కొన్నేళ్లుగా తొలగింపు ప్రక్రియను మొదలుపెట్టాయి. దీన్ని కట్టడి చేయలేకపోతే ఈ ఏడాది కూడా ఉద్యోగుల తొలగింపు అనివార్యమని చెబుతున్నారు. అమెరికా ఆర్థిక పరిస్థితులతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీ వల్ల కూడా ఉద్యోగులను కంపెనీలు తొలగిస్తున్నాయి. ఏఐ టెక్నాలజీని యూజ్ చేసుకుని వ్యయాన్ని తగ్గించుకోవడానికి చూడడం ప్రధాన కారణంగా మారుతోంది. ఇండియా నుంచి పై చదువుల కోసం అమెరికాకు అనేక మంది విద్యార్థులు వెళ్తుంటారు. అక్కడ చదువుతూ పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని తెలుస్తుంది. పార్ట్ టైం జాబ్స్ కోసం ఎక్కడ చూసినా క్యూ కనిపిస్తోంది. అది కూడా చాలా తక్కువ డబ్బులకే పని చేయాల్సి వస్తోంది. ఒక్కో పార్ట్ టైం జాబ్కి 100 మంది పోటీ పడుతున్నారు. అమెరికాలో చదువుకోవడానికి వెళ్లిన భారతీయ విద్యార్థులు అక్కడే స్థిరపడదామనుకునే వాళ్లు కూడా తిరిగి వచ్చేస్తున్నారని చెబుతున్నాయి ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీలు. అమెరికాకు వెళ్తే జాబ్ వస్తుందని ఆలోచనలో ప్రపంచం ఉంది. కానీ ఈ పరిస్థితి ఇక ముందు ఉండే పరిస్థితి కనిపించటం లేదు. స్కిల్ సెట్ బలంగా ఉంటే తప్ప ఉద్యోగాలు నిలబడే అవకాశం లేదు. కుప్పలు తెప్పలుగా ఉద్యోగుల్ని భరించే పరిస్థితిలో ఐటీ కంపెనీలు కనిపించటం లేదు. మ్యాన్ పవర్ తగ్గించుకొని మెషిన్ పవర్ పెంచుకోవాలని కంపెనీలు చూస్తున్నాయి. దీంతో పెద్దగా స్కిల్ లేని వాళ్లను కంపెనీలు తీసేస్తున్నాయి. ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లే వారిలో ఇండియా నుంచి అనేక మంది ఉంటారు. అందులో టెక్నాలజీలకు సంబంధించిన ఉద్యోగులే ఎక్కువ.
వీరందరి పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడటంతో వారి జీవితాలు ఏ దరి చేరుతాయో చెప్పలేని పరిస్థితి ఏర్పడుతోంది. కరోనా కష్టకాలం తర్వాత ఆర్థిక మాంద్యం తోడవటంతో అగ్రరాజ్యం అమెరికా అతలాకుతలమవుతోంది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన అమెరికా దిగ్గజ టెక్ కంపెనీలన్నీ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే ప్రక్రియలో చాలా కాలంగా ఉన్నాయి. దీంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగం పెరిగిపోయింది. సాంకేతిక నిపుణులుగా అవకాశాల వేటలో అమెరికాలో అడుగుపెట్టిన భారతీయులు లక్షల మంది పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. అమెరికాలో భారతీయులు దాదాపు 45 లక్షల మంది వరకు ఉంటారు. వీరిలో ఉద్యోగాల కోసం గత 10 ఏళ్లలో వెళ్లిన వారు కూడా లక్షల్లోనే ఉన్నారు. వీరందరి పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఏడాదికి సుమారు 2 లక్షల మంది విద్యార్థులు అమెరికాకు వెళ్తున్నారు. కానీ ఆ స్థాయిలో అక్కడ ఉద్యోగాలు పెరగకపోగా ఉన్నవే తగ్గిపోతున్నాయి. అమెరికాలో ఉద్యోగాల కోత పెరుగుతున్న సమయంలో అక్కడ చదువు కోసం వెళ్తున్న వారికి రానున్నది గడ్డు కాలమే అని చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఉద్యోగ అవకాశాలు మాత్రం అమెరికాలో బాగా సన్నగిల్లాయి. ఫ్యూచర్లో మరింత తగ్గుతాయనే నివేదికలు చెప్తున్నాయి. ఎక్కడికక్కడ కాస్ట్ కటింగ్ పేరుతో ఉన్న ఉద్యోగుల్నే పీకేస్తున్నాయి అమెరికా కంపెనీలు. ఇక కొత్త వాళ్లకి ఉద్యోగాలు రావటం మరింత కష్టంగా మారుతోంది. 2024లో ఆల్రెడీ ఉద్యోగాల కోతలు మొదలయ్యాయి. గూగుల్ లాంటి సంస్థలే ఉద్యోగుల్ని తగ్గించుకుంటే చిన్న సంస్థల సంగతి చెప్పేదేముంది? ఇదిలాగే కొనసాగితే వెనక్కి వచ్చే భారతీయ ఉద్యోగుల సంఖ్య పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. అమెరికాలో ఈ ఏడాదిలో ఎలక్షన్స్ ఉన్నాయి. మళ్లీ రిపబ్లికన్ పార్టీ పవర్లోకి వస్తుందని అంచనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ఫస్ట్ అనే నినాదం మళ్లీ మొదలైతే విదేశాల నుండి అవకాశాల కోసం వచ్చిన వారికి మరింత గడ్డుకాలం ఉండే ప్రమాదం కనిపిస్తోంది. ఈ తరుణంలో అమెరికా కంటే కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి దేశాలు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయనే వాళ్లు ఉన్నారు. స్టార్టప్ నుండి గూగుల్ లాంటి బడా కంపెనీల వరకు అన్నింటిది ఇదే పరిస్థితి. ఉద్యోగుల భారం తగ్గించుకోక తప్పదని డిసైడ్ అవుతున్నాయి. ఇక ఓ పక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మరోపక్క తగ్గుతున్న ప్రాజెక్టులు అన్నీ కలిసి ఉద్యోగాలపై కోత వేస్తున్నాయి. లక్షలాది మందిని రోడ్డున పడేస్తున్నాయి. మళ్లీ లే ఆఫ్స్ మొదలయ్యాయి. సెర్చ్ ఇంజన్ గూగుల్ గత కొన్ని నెలల్లో వేలాది మంది ఉద్యోగుల్ని తొలగించింది. ఖర్చులను తగ్గించుకునేందుకు తమ డిజిటల్ అసిస్టెంట్, హార్డ్వేర్, ఇంజనీరింగ్ బృందాల నుండి వందలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఏడాది క్రితం 12,000 మంది ఉద్యోగుల్ని తొలగించిన గూగుల్ దాదాపు 1 సంవత్సరం తర్వాత మరోసారి తొలగింపు ప్రకటన చేసింది. ఈ ఏడాది మరోసారి కోత తప్పదని ఎంప్లాయీస్ కు తెలిపింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో వచ్చిన ముఖ్యమైన మార్పులే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. కరోనా తర్వాత రష్యా, ఉక్రెయిన్ వార్, హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా అనేక రంగాలకు గడ్డుకాలం వస్తోంది. జనవరి 2023లో ఆల్ఫాబెట్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో 6% మందిని తొలగించింది. సెప్టెంబర్ 2023 నాటికి ఈ కంపెనీకి ప్రపంచ వ్యాప్తంగా 1,82,381 మంది ఉద్యోగులు ఉన్నారు. గూగుల్ చరిత్రలోనే ఇది అతిపెద్ద తొలగింపుగా నిలిచింది. గూగుల్, అమెజాన్ వంటి గ్లోబల్ బడా టెక్ సంస్థలు 2024 జనవరి మొదటి 2 వారాల్లో వందలాది మంది ఉద్యోగుల్ని తొలగించాయి. మొత్తం మీద 2024 జనవరిలో ఇప్పటి వరకు టెక్ కంపెనీలు 11,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. అమెజాన్ గత వారం తన స్ట్రీమింగ్ స్టూడియో కార్యకలాపాల్లోని కొన్ని వందల మంది ఉద్యోగుల్ని తొలగించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేసులో మైక్రోసాఫ్ట్తో నేరుగా పోటీ పడుతూ కంపెనీలో ఉద్యోగాలు, నిర్మాణాలను క్రమబద్ధీకరించడానికి అమెజాన్, గూగుల్ రెండూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్లో బిలియన్ల కొద్దీ పెట్టుబడులు పెడుతున్నాయి. గూగుల్ సంస్థ ఎందరికి పింక్ స్లిప్ ఇచ్చిందన్న విషయాన్ని ఖచ్చితంగా చెప్పనప్పటికీ ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న డిజిటల్ అసిస్టెంట్, హార్డ్వేర్, ఇంజనీరింగ్ విభాగంలోని సిబ్బందిని తొలగించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇలా వివిధ విభాగాల్లో పనిచేసే వారిలో 19 ఏళ్లుగా సేవలందించిన వారి పేర్లు కూడా ఉన్నాయి. అమెజాన్, గూగుల్ బాటలోనే మరో కంపెనీ ఉద్యోగుల్ని తొలగించింది. రీసెంట్ గా ప్రముఖ సోషల్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ డిస్కార్డ్ భారీగా ఉద్యోగుల్ని తొలగించింది. డిస్కార్డ్ కంపెనీ 2023 ఆగస్టులో 40 మంది ఉద్యోగుల్ని తొలగించింది. కానీ ఇప్పుడు ఏకంగా 17% మంది ఉద్యోగులను తీసివేసినట్లు ప్రకటించింది. ఈ ఏడాదిలో ఉద్యోగులను తొలగించడం ఇదే మొదటిసారి. డిస్కార్డ్ నుంచి 170 మంది ఉద్యోగులు తగ్గడంతో ఆ కంపెనీలో పనిచేస్తున్న వారి సంఖ్య 700కు చేరుకుంది. ఐటీ కంపెనీలో పనిచేసే వారికి 2023 మొత్తం లే ఆఫ్లతో గడిచిపోయింది. ఎప్పుడు కంపెనీ నుంచి తమను తొలగించామని మెయిల్ వస్తుందో అన్న ఆలోచనతో కంటి నిండా కునుకు లేకుండా బిక్కుబిక్కుమని బ్రతికారు సాఫ్ట్వేర్ ఉద్యోగులు. ఈసారైనా వీటికి భిన్నంగా పరిస్థితులు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేసిన వారికి ఎదురు దెబ్బ తప్పటం లేదు. ఈ లే ఆఫ్లు కేవలం ఐటీ రంగానికే పరిమితం కాలేదు. అటు నిర్మాణ, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ సంస్థల్లోనూ కొనసాగుతున్నాయి. సాఫ్ట్వేర్, రిటైల్, ఫైనాన్స్ కంపెనీలు ప్రధానంగా ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే గూగుల్, అమెజాన్, యూనిటీ, డిస్కార్డ్ వంటి టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగించగా ఈ జాబితాలో టిక్ టాక్ కూడా చేరింది.
లాస్ ఏంజల్స్, న్యూయార్క్, ఆస్టిన్ సహా ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పనిచేస్తున్న దాదాపు 100 మంది ఉద్యోగులపై టిక్ టాక్ వేటు వేసింది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా టిక్ టాక్ ఉద్వాసనలకు పాల్పడిందని ఎన్పీఆర్ రిపోర్ట్ చెబుతోంది. మన దేశంలో ఏటా కొన్ని లక్షల మంది ఇంజనీరింగ్ చదువును పూర్తి చేసుకుని బయటికి వస్తూ ఉంటారు. అప్పటికే ఉద్యోగ వేటలో ఉండేవారు లక్షల్లో ఉంటారు. ప్రపంచమంతా సాఫ్ట్వేర్ రంగం చుట్టూనే తిరుగుతుంది. ఐటీ రంగంలో ఉద్యోగాలు పెరగాల్సింది పోయి ఏటా తగ్గుముఖం పడుతున్నాయి. అమెరికాకు జ్వరం వస్తే ప్రపంచమంతా వణికే రోజుల్లో అమెరికాను ఆర్థిక కష్టాలు చుట్టుముడితే దాని ప్రభావం ప్రపంచ దేశాలపై, దిగ్గజ కంపెనీలపై ఉండటం ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు. నిజానికి కోవిడ్ సమయంలో ఐటీ సంస్థలలో భారీగా రిక్రూట్మెంట్ జరిగిందే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఓ పక్క ఏఐ, మరో పక్క ఆర్థిక మాంద్యం, కొత్త ప్రాజెక్టులు లేకపోవటం, ఉన్న ప్రాజెక్టుల్లో కాస్ట్ కంట్రోల్ అన్నీ కలిసి ఉద్యోగులకు కష్టకాలాన్ని తెస్తోంది. ఐటీ కంపెనీలే కాదు, అమెరికాలో బ్యాంకులు ఇదే పరిస్థితిలో ఉన్నాయి. సిటీ గ్రూప్ నష్టాలను, నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవడం కోసం రాబోయే 2 ఏళ్లలో కనీసం 20,000 ఉద్యోగాలకు కోత విధించాలని యోచిస్తోంది. అటు మ్యూజిక్ స్ట్రీమింగ్ సేవలందిస్తున్న స్పాటిఫై 17% మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్లు ప్రకటించింది. ఇక్కడ కారణం కంపెనీ ఖర్చులు తగ్గించుకోవాలనే ప్రయత్నమే. ఈ పరిస్థితుల్ని చూస్తుంటే ఉద్యోగాలపై వేటు అమెరికాకు మాత్రమే పరిమితమయ్యేలా లేదు. 2024లో ఇతర దేశాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపించే అవకాశముంది. ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాల క్లయింట్ల కోసం పనిచేసే భారతీయ ఐటీ కంపెనీలు కూడా కష్టాల్లో పడే ప్రమాదం కనిపిస్తోంది. గతేడాది మన దేశంలో పలు కంపెనీలు లే ఆఫ్ ప్రకటించాయి. ఇప్పటికే ఫ్లిప్కార్ట్ 7% ఉద్యోగుల్ని తీసేయనున్నట్లు ప్రకటించింది. 22,000 మంది ఉద్యోగులు ఉన్న ఈ కంపెనీ మార్చి, ఏప్రిల్ నాటికి ఉద్యోగుల తొలగింపు పూర్తి చేయనుంది. ఇదే బాటలో మరికొన్ని కంపెనీలు ఉండే అవకాశముంది.